ఎప్పటినుంచో చూస్తున్నా 'ఎన్టీఆర్' అండ్ 'త్రివిక్రమ్' గారి కాంబోలో వస్తున్న గ్రాండ్ మైథాలజీ అన్నమాట. మోస్ట్ హైప్డ్ మూవీ అన్నమాట. ఇప్పుడే అన్నమాట. ఈ రోజే ఆ పోస్టర్ అయితే బయటకొచ్చేసిందన్నమాట. భారీ అప్‌డేట్ అన్నమాట. దాంట్లో ఉన్న సీక్రెట్స్ ఏంటి? అసలు 'ఎన్టీఆర్' అన్న క్యారెక్టర్‌ని దాంట్లో ఎటర్నల్ వాడన్నమాట. ఎటర్నల్ వార్ అని ఎందుకని అపియర్ చేసిండు. అలాగే అసలు మన 'త్రివిక్రమ్' గారి మైండ్‌లో ఏముంది? ఈ గ్రాండ్ మైథాలజీ కాన్సెప్ట్ తోటి ఆయన మైండ్‌లో ఉంది. సైన్స్ ప్లస్ మైథాలజీ టచ్‌ని కలిపి తీశారని చాలా మంది అనుకుంటున్నారు. నేను దీంతో పాటు ఇంకొక సీక్రెట్‌ని అయితే మీ ముందు రివీల్ చేయబోతున్నా. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అది నాతో పాటు మీరు కూడా తెలుసుకుంటారు. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫస్ట్ థింగ్ ఈ పోస్టర్‌లో ఉన్న ట్యాగ్‌లైన్ గమనించారా? ది సన్ ఆఫ్ శివ, ది ప్రైడ్ ఆఫ్ పార్వతి, ది ఎటర్నల్ కమాండర్. అంటే తెలుగులో శివుని కుమారుడు, పార్వతీదేవి గర్వించదగ్గ పుత్రుడు మరియు దేవతల సైన్యానికి శాశ్వతమైన సేనాపతి అని అర్థం. దీనితో పాటు నిర్మాత ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తరాదిన జన్మించిన మధ్య భారతంలో రూపుదిద్దుకొని దక్షిణాన పూజలు అందుకుంటున్నవాడు అని ఇవన్నీ పక్కాగా ఒకే ఒక దేవుడికి సూచిస్తున్నాయి. ఆయన యుద్ధ దేవుడైన లార్డ్ కార్తికేయ లేదా సుబ్రహ్మణ్య స్వామి. సో, 'ఎన్టీఆర్' అన్న ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ డివైన్ వార్ గాడ్‌గా నటించబోతున్నారని మనకైతే అర్థమైపోయింది. ఇక ఈ పోస్టర్ విజువల్స్ విషయానికొస్తే కింద ఒక పెద్ద యుద్ధ భూమి, పైన ఆకాశంలో ఒక భారీ త్రిశూలం కనిపిస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ త్రిశూలం పై భాగంలో ఒక డీఎన్ఏ స్ట్రక్చర్ లాగా డిజైన్ చేశారు. అంటే త్రివిక్రమ్ గారు కేవలం పాతకాలపు మైథాలజీ మాత్రమే కాకుండా, దానికి సైన్స్ లేదా మోడర్న్ డే కార్నేషన్ పునర్జన్మ లాంటి కాన్సెప్ట్ ని ముడిపెడుతున్నారా అనే డౌట్ అయితే వస్తుంది. వన్ స్పియర్, వన్ పర్పస్, వన్ డివైన్ రికార్డింగ్ అనే లైన్ చూస్తుంటే ఎన్టీఆర్ అనే చేతిలో పడే ఆయుధం స్పియర్ లేదా వీళ్ళు సృష్టించే విధ్వంసం మామూలుగా ఉండదని అర్థం అవుతుంది. ఇప్పుడు నేను మీకు అంతా పోస్టర్ చూసి చెప్పిన నాకు తెలిసినంత వరకు నిజంగానే పునర్జన్మ కాన్సెప్ట్ లేకపోతే ఎన్టీఆర్ అన్న నిజంగానే మన సుబ్రహ్మణ్య స్వామి వేషం వేస్తుండో తెలీదు గానీ, డెఫినెట్‌గా డీఎన్ఏ స్ట్రక్చర్ అయితే మటుకు దాని అర్థం అదేనబ్బా! లేకపోతే శివుని కుమారుడని జెప్పి వాళ్ళిద్దరు కలిసిన డీఎన్ఏ అని పైన చూపిస్తుంటారు గానీ, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి అయ్యుండొచ్చు. ఎందుకంటే మనకు దాని గురించి తెలిసిందైతే మనకు అంతగా అయితే ఏం తెలీదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకైతే త్రిశూలం మీద డీఎన్ఏ పెట్టింది కాబట్టి శివుని కుమారుడని అందరికి తెలుసు. కానీ దీని మీద ఆ డీఎన్ఏని మనకు అంతగా చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ పునర్జన్మనో లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా మైథాలజీ హింటో లేకపోతే అక్కడ భారీ విధ్వంసం జరిగింది గదా! ఇప్పుడు మనకెలాగంటే వారణాసిలో గూడా ఒక ఎపిసోడ్ ఉంది. ఏది రామాయణం గురించి ఒక ఎపిసోడ్ క్లియర్‌గా ఎలా చేస్తారో ఈళ్ళు కూడా లేకపోతే అలా ఏమైనా యూజ్ చేస్తారా? లేకపోతే రియల్ గానే అనుకున్నట్టు లేకపోతే సైన్స్‌తో టచ్ ఉందా? లేకపోతే పునర్జన్మనా? ఏదో ఒకటైతే ఈ మూవీలో ఉండబోతుందని మనకు గ్రాండ్‌గా అర్థమైపోద్ది. నిజంగా చెప్తున్నా కదా! అసలు మన అనిరుద్ మ్యూజిక్ గాని, అలాగే మన ఎన్టీఆర్ అన్న మాస్ ఇంట్రెస్ట్ మైథాలజీ టచ్ గాని, మన 'మాస్టర్ మాదిరి' ఏదో పెన్ పవర్ కూడా తెలిసిందే కదా! ఈళ్ళు ముగ్గురు కలిస్తే సినిమా ఎలా ఉండబోతుందో మాటలతో పాటు ఇంకా ఏవైనా బయటకొచ్చేస్తాయన్నమాట. ఏయనంటే హార్ట్ అలాంటియి బీపీ పేషెంట్లు రెడీగా ఉండండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. వీడియో బై.